ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రాజు అనే ఒక అబ్బాయిని బాగా లవ్ చేశాను. కానీ ఇప్పుడేమో ఆ అబ్బాయిని నా ఫ్రెండ్ కూడా లవ్ చేస్తుంది సార్. ఒకసారి రాజుకి కాల్ చేసిన టైంకే నేను ప్రియాకి కూడా అప్పుడే కాల్ చేశాను. చేస్తే తనది బిజీ వచ్చింది. కొంచెం గట్టిగా అడిగాను అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే, రాజుని లవ్ చేస్తున్నాను. మీది ఎన్నేళ్ళ రిలేషన్షిప్ అమ్మా మీది రాజు? ఒక 5 years. పెళ్లి చేసుకుంటా అన్నాడా రాజు నిన్ను? పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు సార్. హలో ప్రియా. చెప్పు. కాదు ప్రియా, నన్ను బ్లాక్ చేసావు. ఇంకా నా లవర్ ని కూడా నువ్వు మొత్తానికి నీ సైడ్ తీసేసుకున్నావు. నీ లవర్ అని నువ్వు చెప్తే సరిపోదు, రాజు చెప్పాలి. రాజు నన్ను ఇష్టపడుతున్నాడంటే నువ్వు లవర్ కాదనే కదా అర్థం. ప్రియా నీకు చెప్పాడా నేను ప్రేమిస్తున్నాను రాజు? నీకు చెప్పాడా? మాకు చెప్పాడు సార్. ఆ అమ్మాయికి ప్రీవియస్ గా ఆల్రెడీ ఒక అతనితో రిలేషన్ ఉంది సార్. ప్రతి ఒక్కరికి ఉంటది కదా మేడం. దివ్య, ఈ విషయం నువ్వు మాకు ప్రియా కంటే ముందు నువ్వు మాకు చెప్పుంటే బాగుండేది. చెప్పావు లేదా పక్కన పెడితే అసలు రాజుకి చెప్పడం ఇంపార్టెంట్ ఇక్కడ. రాజు మీ మీద దివ్య గారు ఇప్పుడు సీరియస్ ఎలిగేషన్స్ పెట్టారు. 5 ఏళ్ళ నుంచి మీతో ఇద్దరు లవ్ అఫేర్ నడిచింది, ఇద్దరు అన్ని విధాలుగా దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు నన్ను మోసం చేశాడు, మా ఫ్రెండ్ ప్రియాతో అఫేర్ నడిపిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని చెప్పి ఇప్పుడు ఆమె క్రిమినల్ కేసులు కూడా పెడతానికి రెడీ అవుతుంది. విన్నావా అమ్మా? దివ్యను వద్దు, ప్రియాను వద్దు మేడం. నమస్తే, నిప్పులాంటి నిజం కార్యక్రమానికి స్వాగతం. ఆడదానికి ఆడదే శత్రువు అంటారండి. అందులో నిజంగా ఏం మాత్రం సందేహం లేదు. మనం ఎన్నో చూస్తూ ఉంటాం. సరే, ఇక ఫ్రెండ్స్ నన్నా నమ్ముదాం, ఇంట్లో వాళ్ళని కాదు నమ్మలేము అనుకుంటే ఫ్రెండ్స్ కూడా అలాగే చేస్తున్నారు. ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, మనం ప్రతిదీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉంటాం. సరే, ఇలాగే ఆ అమ్మాయి కూడా పాపం తన లవ్ గురించి షేర్ చేసుకున్న పాపానికి ఫ్రెండ్ లవర్నే ఇక్కడ లవ్ చేసింది. మరి ఆ స్టోరీ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలని ఉంది కదా. సో దీని గురించి డిస్కషన్ చేయడానికి మనతో ఉన్నారు అడ్వకేట్ కృష్ణకాంత్ గారు, రామ్మెట్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడిన తర్వాత ఆ బాధితురాలితో ఒకసారి మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నేను ఇందాక అన్నట్టు ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువు అని ఏవైనా పంచుకోవచ్చు. ఒకే కంచం ఒకే మంచం అన్నారు, కానీ ఒకే ప్రేమను కూడా పంచుకున్నారు అంటే నాకు అది విచిత్రంగా ఉంది. ఒకసారి ఆ అమ్మాయికి కాల్ చేద్దాం. దివ్య అనే అమ్మాయి మనకు కాల్ చేసింది. ఒకసారి మీరు కూడా మాట్లాడండి. షూర్. హలో. హలో. దివ్యానా అండి? అవును మేడం. నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నా అమ్మా, నిప్పులాంటి నిజం కార్యక్రమం నుంచి. మీరు మాకు ఒకసారి కాల్ చేశారు కదా, మీ ప్రాబ్లం ఏంటో అంటే విచిత్రంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాబ్లం విన్నాక మాకేం అర్థం కావట్లేదు. ఇక్కడ అడ్వకేట్ కృష్ణకాంత్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్ రామ్మెట్ గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మీ ప్రాబ్లం చెప్తారా అమ్మా? ఒక్కసారి మాట్లాడమ్మా. దివ్య చెప్పమ్మా, కొద్దిగా గట్టిగా మాట్లాడు, చెప్పమ్మా. సార్ మీరే మమ్మల్ని ఎలా అయినా కలపాలి సార్. సో నేను రాజు అనే ఒక అబ్బాయిని బాగా లవ్ చేశాను. కానీ ఇప్పుడేమో ఆ అబ్బాయిని నా ఫ్రెండ్ ప్రియా అనే ఒక అమ్మాయి కూడా లవ్ చేస్తుంది సార్. సో మీరే ఎలాగైనా తనతో మాట్లాడి మమ్మల్ని కలపండి సార్. దివ్య, ఇక్కడ ఒకటేంటంటే మన ప్రోగ్రామ్ ఇక్కడ ఆడవాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే లేకపోతే ఇంకేమన్నా చట్టపరంగా న్యాయపరంగా ఏమైనా ఇబ్బందులు ఉంటే మనం హెల్ప్ చేయగలుగుతాం. ప్లస్ ఇక్కడ రామ్మెట్టు గారు కూడా ఉన్నారు, ఆయన లైఫ్ కోచ్. ఏమైనా ఉంటే కౌన్సిలింగ్ ఇవ్వడము, వాళ్ళకి ఏమైనా బాధలు అన్యాయాలు జరిగితే వాటిలోంచి ఎలా బయటికి రావాలన్న పరంగా ఆయన చెప్తారు. న్యాయపరమైన సూత్రాలు కానీ సొల్యూషన్స్ కానీ నేను చెప్తాను. కానీ ఒక రిలేషన్షిప్ మధ్యలో మీకు అఫైర్స్ మధ్యలో వాటిని మధ్యలో మేము కలపడానికి దానికి వీఆర్ నాట్ ఏ మ్యారేజ్ బ్యూరో అమ్మా, అది నువ్వు అర్థం చేసుకోవాలి. సో అతనికి నీకు ఉన్న కన్సెన్సస్ బట్టి మీ రిలేషన్షిప్ ఉంటుంది. మధ్యలో మూడో వ్యక్తి వచ్చారంటే అది మీరు మాట్లాడుకొని పరస్పరం చేసుకోవాలి. అంతేగాని ఇక్కడ మనము ఇలా చేయడం అనేది అది ఎంతవరకు సబబో లేకపోతే ఎంతవరకు ముందుకెళ్తుందో వీ కెనాట్ ప్రామిస్ యూ ఎనీథింగ్ అమ్మా. కానీ ఇక్కడ నీకు ఏమైనా అన్యాయం జరిగితే మాత్రం క్లియర్ గా చెప్పమ్మా ఒకసారి. అసలు ఏమైనా అంటే అతను మోసం చేశాడా ఏంటి, అది నాకు క్లియర్ గా చెప్పు. యాక్చువల్గా అయితే నా ఫ్రెండ్ పేరు ప్రియా సార్. సో మేమిద్దరం చాలా బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో ప్రతిదీ అన్ని బాగానే షేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ తనకి ఒక రోజు ఇలా నేను వర్క్ చేసే ఆఫీస్ లోనే ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను, రాజు తన పేరు. సో ఇదే విషయం నేను తనకి షేర్ చేశాను, నా ఫ్రెండ్ కి.
సో అప్పటి నుంచి నేను రాజు అయితే చాలా హ్యాపీగా ఉన్నాం. అంటే మీది ఎన్నేళ్ళ రిలేషన్షిప్ అమ్మా? మీది రాజుది అంటే మీకు ఆయనకి ఎప్పటి నుంచి పరిచయం? ఎన్నేళ్ళ రిలేషన్షిప్ ఇది? ఒక 5 years గా తెలుసు సార్. ఓకే. సో నేను ప్రియా ఇద్దరం ఒక రోజు రెస్టారెంట్ కి వెళ్ళాము. సో సడన్ గా అక్కడ రాజు కూడా వచ్చారనమాట. ఇంకా అసలు నాకేం అర్థం కాలేదు. నేనే చాలా షాక్ అయిపోయాను. అసలు చెప్పలేదే రాజుకి, మరి ఎలా వచ్చాడు అనేసి నేను అడిగాను, ఎలా వచ్చాడు రాజు ఇక్కడికి, నేను ఇక్కడ ఉన్నానని నీకు ఎలా తెలుసు అంటే ప్రియా చెప్పింది అని అన్నాడు. ఓకే. అసలు తన ఆ టైంలో చెప్పేసరికి నాకు అసలు ఏం అర్థం కాలేదు. ఎందుకంటే నాకు తెలియకుండా వీళ్ళిద్దరు అసలు ఎప్పటి నుంచి టచ్ లో ఉన్నారు అని నాకే ఏం అర్థం కాలేదు. సో సరే ఫ్రెండ్ కదా అని నేను కొంచెం అప్పటికి లైట్ తీసుకున్నాను. సరే ఇంక అప్పటి నుంచి కొన్ని రోజులకి ఈవెన్ నేను ఆఫీస్ లో రాజుతో మాట్లాడదామన్నా మామూలుగా మేము కలిసి బయటికి వెళ్ళే వాళ్ళం. సో ప్రతిదీ ఒక్కొక్కటి మెల్లగా అవాయిడ్ చేస్తూ వస్తున్నాడు తను. ఇంకా తను ఎప్పుడు చూసినా ఏదో ఒక ఫోన్ లో ఉంటాడు, కాల్ చేసినా బిజీ వస్తుంది. సరే ఎందుకు ఇలా తన బిహేవియర్ చేంజ్ అయింది అనుకుంటే ఈవెన్ ప్రియా కూడా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు తనకి యూజువల్ గా మేము ఎప్పుడు అన్ని షేర్ చేసుకునే వాళ్ళం, తను కూడా ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తుంది, అవైలబుల్ లో ఉండదు. సో ఇంకా నాకు ఎందుకో వీళ్ళిద్దరి మీద డౌట్ వచ్చి ఒకసారి రాజుకి కాల్ చేసిన టైంకే నేను బిజీ వస్తే నేను ప్రియాకి కూడా అప్పుడే కాల్ చేశాను. చేస్తే తనది బిజీ వచ్చింది. సో నాకు ఇంకా ఏం చేయాలో అర్థం కాక సరే ప్రియాని నేను డైరెక్ట్ గా ఒక రోజు కలిసి కొంచెం గట్టిగా అడిగాను అసలు ఏం జరుగుతుంది ఏంటి అంటే తను చెప్పింది ఇలా నేను రాజుని లవ్ చేస్తున్నాను అనేసి. అమ్మా ఇది ఒకటి చెప్పమ్మా, రాజు నీకు అంటే నీది రాజుది సీరియస్ అఫేరా? ఐ మీన్ యూ పీపుల్ ఆర్ సీరియస్? రిలేషన్షిప్ చాలా సీరియస్ గా ముందు తీసుకెళ్లారా అండ్ పెళ్లి చేసుకుందాం అనుకున్నారా? అవును సార్, మేము పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. అందుకే అన్ని విధాలుగా కూడా మేము దగ్గర అయ్యాము. ఇంకా ఏం గొడవలు అంత ఎక్కువ ఉండేవి కాదు సార్. పెళ్లి చేసుకుంటా అన్నాడా రాజు నిన్ను? అది చెప్పు. పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు సార్. ఓకే. అందుకే మేమిద్దరం అలా దగ్గర అయ్యాము సార్. సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు అయితే అండ్ ఆ ప్రియా అండ్ రాజు ఇద్దరు నీతో మాట్లాడలేదు అండ్ రాజు మొత్తానికి కంప్లీట్ గా నేను గోస్టింగ్ చేస్తున్నాడా అంటే మాట్లాడలేదా? అసలు అవును సార్. నువ్వు రాజుని క్వశ్చన్ చేసావమ్మా? రాజుని అడిగావా ఎందుకు ఇలా చేస్తున్నావు అనేసి? అడిగాను సార్, కానీ తను కంప్లీట్ గా నన్ను అసలు అవాయిడ్ చేస్తున్నాడు. అసలు తన సైడ్ నుంచి ఏంటి ఎక్స్ప్లెనేషన్ అని నాకేం ఇవ్వట్లేదు. ఇంకా ప్రియాని అడిగితేమో ఇలా నేను లవ్ చేస్తున్నా అంటుంది. సో నాకేం అర్థం. సరే దివ్య, ఇప్పుడు రాజుతో నువ్వు సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నావు. సో అన్ని విధాలుగా మీరు దగ్గర అయ్యారు అండ్ ఇవాళ రోజు రాజు నిన్ను పెళ్లి చేసుకుంటా అని మోసం చేశాడని చెప్పి నువ్వు చెప్తున్నావు క్లియర్ గా, అంతే కదా? దట్స్ వాట్ యు మీన్. అవును సార్. సో ఒకసారి ప్రియాతో కూడా మాట్లాడాలి. డెఫినెట్లీ. దివ్య ప్రియకి కాల్ కలుపుతారా? ఒకసారి మాట్లాడండి మేడం. ఇప్పుడే కలుపుతాను. కలుపమ్మా, కలిపి ఒకసారి మాట్లాడండి. ఇదేంటండి, ఎవరిని నమ్మాలి? అంటే బెస్ట్ ఫ్రెండ్ మళ్ళా అన్ని షేర్ చేసుకుంటారంటే ఇది కూడా షేర్ చేసుకుంటారా? ఏవి పంచుకోవాలా ఏవి పంచుకోకూడదు, ఏవి తీసుకోవాలో తెలియదు. మేబీ బ్లాక్ చేసిందేమో. మీరు ఒకసారి పంపిస్తావమ్మా? నేను కలుపుతాను, మీకు పంపిస్తున్నా మేడం. పంపించాను. సో బ్లాక్ చేసే వరకు కూడా వెళ్ళిపోయారు ఒకరినొకరు. అసలు ఎలా చేయబుద్ధి అవుతుందండి ఇలాంటివి? ఫ్రెండ్ నమ్మి పరిచయం చేస్తే ఇలాగే ఉంది. కరెక్ట్ గా చెప్పారు. అండ్ వాడికి కూడా అతనికి కూడా ఉండాలి కదా. హలో ప్రియానా అమ్మా? అవునండి, చెప్పండి. ఎవరు మీరు? నేను సుమన్ టీవీ నుంచి కాల్ చేస్తున్నా. దివ్య మీ ఫ్రెండే కదమ్మా? అవునండి. అయితే ఏంటి? ఏం లేదు, మీరు దివ్య ఫోన్ తీయట్లేదంట, బ్లాక్ లో పెట్టారట. ఒక్కసారి దివ్య లైన్ లో ఉన్నారు, మీరు మాట్లాడతారా? అది మా పర్సనల్ కదండి, నేను తీయడానికి చెప్పడానికి మీరెవరు? అమ్మా ఇక్కడ అడ్వకేట్ ఉన్నారు, లైఫ్ కోచ్ ఉన్నారు, ఒకసారి వారు మాట్లాడతారు, సమాధానం చెప్పమ్మా. అమ్మా ప్రియా, నా పేరు అడ్వకేట్ కృష్ణకాంత్ అమ్మా. ఇవాళ రోజు దివ్య గారు మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. సుమన్ టీవీలో మేము నిపులాంటి నిజం ప్రోగ్రామ్ చేస్తూ ఉంటాము. సో ఆడవాళ్ళకి ఎక్కడైనా అన్యాయం జరిగినా ఏం కావాలన్నా మేము హెల్ప్ చేస్తూ ఉంటాం జనరల్లీ. సో మీకు తెలిసే ఉంటుంది మా ప్రోగ్రామ్ గురించి. సో ఇవాళ దివ్య గారు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. ఆమె చెప్పేది ఏంటంటే, ఆమె ఎలిగేషన్స్ ఏంటంటే మీరు రాజు గారు కలిసి ఆమెను మోసం చేశారు. ఒక ఫ్రెండ్ గా మిమ్మల్ని నమ్మి మీకు రాజు గారిని పరిచయం చేస్తే రాజు మీరు కలిసి ఇప్పుడు ఆమెను మోసం చేశారు అండ్ రాజు ఆవిడ ఒక సీరియస్ రిలేషన్షిప్ లో ఉన్నారు. సో దివ్య ఆయన పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, కానీ మధ్యలో మీరు వచ్చారు. సో దానివల్ల ఈ డిస్టర్బెన్సెస్ అన్నాయి. ఇవాళ రోజు రాజు అండ్ మీరు ఇద్దరు కలిసి ఆమెను బ్లాక్ చేశారు. ముఖ్యంగా రాజు మీద ఇక్కడ చాలా సీరియస్ అలిగేషన్స్ ఉన్నాయమ్మా. ఎందుకంటే అతను అడ్వకేట్ గా చెప్తున్నాను, ఒక అమ్మాయిని మోసం పెళ్లి చేసుకుంటా అని పెళ్లి పేరు మీద మోసం చేయడం అనేది ఇప్పుడున్న బిఎన్ఎస్ సెక్షన్స్ ప్రకారం ఆయన మీద ఆల్మోస్ట్ రేప్ కేసు వరకు కూడా పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో మీరు రాజు గారి గురించి కొద్దిగా మీకు ఇష్టం ఉంది, ఆయన మంచి కోసం మీరు ఆలోచిస్తే ఒక్కసారి నా సలహా విని మీరు దివ్యతో మాట్లాడండి. మేము ఒక 5 నిమిషాలు కలుపుతాము.
విల్ ట్రై టు సార్ట్ దిస్ అవుట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సార్, ఒక్క ఎవరు నిమిషం. ఎవరు సార్, నిజం ఒక్క చెప్తారు? ఇప్పుడు నిమిషం. మేము వన్ సైడెడ్ గా ఒక్క ఉండమమ్మా. నిమిషం అండి, మీరు చెప్పేది నేను వింటున్నా కదా, నేను చెప్పేది కూడా మీరు వినండి. చెప్పమ్మా. అసలు ఆ అమ్మాయికి మాకు ప్రాబ్లం ఉంటే మీరెందుకండి, మీకెందుకు చెప్పాలి నా పర్సనల్ లైఫ్? అమ్మా ఇప్పుడు చెప్పండి. నువ్వు అడిగింది నాకు అర్థమైందమ్మా. నేను చెప్పినట్టు ఆ అమ్మాయి మమ్మల్ని అప్రోచ్ అయింది. ఇప్పుడు మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఒక లీగల్ గా ఆమెకు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఆమె సైడ్ ఎలిగేషన్స్ మేము విన్నాం, నువ్వు అన్నది కూడా కరెక్టే, ఆమె సైడ్ ఎలిగేషన్స్ విన్నాం, నీ సైడ్ కూడా వింటాం మేము, నీ సైడ్ కూడా చెప్పామా. ఇప్పుడు రాజు కూడా తీసుకుంటాం మేము. అప్పుడు ఆమె తప్పైతే ఆమెనే వాదిస్తాం మేము, అదే తప్పమ్మా అని చెప్తాం మేము, మీకే మంచి జరుగుతుంది కదా, సార్ట్ ఇట్ అవుట్. లేకపోతే అన్నెసరి ఇప్పుడు పోలీస్ కేసుల వరకు వెళ్తుందమ్మా. సో ఎందుకు వై డూ వాంట్ టు టేక్ డ్రాగ్ ఇట్? నేను అందుకనే మీ మంచి కోసమే చెప్తున్నాను, ఆమెను కలుపుతాము. మీ ఆమెదే తప్పైతే మేము డెఫినెట్ గా మీ సైడ్ తీసుకుంటాం మేము. ఒకసారి ప్రియా ఇంకొకటి చెప్తున్నాను చూడండి, నాకెందుకు అని మీరు అంటున్నారు. ఇక్కడ రాజు మీద కేసు ఆల్రెడీ పడింది, ఆయన మీద మీరు ఇందాక చెప్పినట్టు రేప్ కేసు వరకు వెళ్లే ఛాన్స్ ఉంది. మీరు గనక ఇప్పుడు నిజంగా ఆ కేసు పడింది అని అంటే మీరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు కాబట్టి మీ మీద కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది 100%. కాబట్టి ఖచ్చితంగా మీ సైడ్ వర్షన్ మీరు చెప్పుకోవడం మీకు అవసరము. చెప్పుకుంటే మీరు ఈ కేసులో ఎంత వరకు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేది మాకు అర్థమవుతుంది. ఇక్కడ మాకు తెలియాలి కదమ్మా. దివ్య చెప్పింది. సార్, నేను దివ్య, ఓకే, చెప్పమ్మా. రాజుకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అంటున్నారు కాబట్టి నేను మాట్లాడతాను సార్. నాకు ఆ అమ్మాయితో మాట్లాడడం ఇష్టం లేదు, కానీ నేను రాజుని ఇష్టపడుతున్నా కాబట్టి రాజు కోసమే మాట్లాడతాను. కలపండి. సరే సరే అమ్మా, మీ రాజు గారి గురించే మాట్లాడండి. మీ రాజు కోసమే మాట్లాడమ్మా ప్రియా. అమ్మా దివ్య, ఉన్నాను మేడం. ప్రియా లైవ్ లో ఉంది, ఒక్కసారి మాట్లాడమ్మా. హలో ప్రియా. చెప్పు. కాదు ప్రియా, నన్ను బ్లాక్ చేసావు, ఇంకా నా లవర్ ని కూడా నువ్వు మొత్తానికి నీ సైడ్ తీసేసుకున్నావు. అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు నన్ను నాకు అర్థం కాలేదు. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి నా గురించి చెప్పి నా నెంబర్ ఇచ్చి నువ్వెవరు అసలు? నీ నెంబర్ బ్లాక్ చేసినా అంటేనే నీకు అర్థం కావాలి కదా. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను రాజు నన్ను ఇష్టపడితే నీకొచ్చే నష్టం ఏంటి? నువ్వు ఇష్టం లేదు, నిన్ను ఇష్టపడలేదు. రాజు పరిచయం అయిందే నీకు నా వల్ల. ఓకే, ఇది ఒక స్టేటస్ కాదు వాట్సాప్ లో ఏదో పెట్టగానే రిలీజ్ చేయడానికి. నేను అతను అంత సిన్సియర్ గా చెక్ చేశాను. నువ్వు నా లైఫ్ మధ్యలో నువ్వు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనుకొని నేను నిన్ను నా లైఫ్ లో అంత ప్రియారిటీ ఇస్తే నువ్వు ఏకంగా నా లవర్ ని నీ లవర్ అని నువ్వు ఎట్లా అనుకుంటున్నావు? నీ లవర్ అని నువ్వు చెప్తే సరిపోదు, రాజు చెప్పాలి. రాజు నన్ను ఇష్టపడుతున్నాడంటే నువ్వు లవర్ కాదనే కదా అర్థం. చూడు, నువ్వు సార్ కి లవర్ అని చెప్పకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు నాకేమి బ్రేకప్ అని ఏం చెప్పలేదు. నన్ను ఇద్దరు కలిసి బ్లాక్ చేసేసారు, అసలు ఏం క్లారిటీ ఏం లేకుండా. అండ్ నువ్వు రాజుకి నా గురించి ఏదైనా చెప్తేనే కదా నన్ను తను అవాయిడ్ చేయడానికి. నువ్వు నా గురించి ఏం చెప్తావో నాకే తెలీదు. నువ్వు నన్నే మోసం చేసావు, ఒక బెస్ట్ ఫ్రెండ్ ని. ఇంకా నా లవర్ కి ఏం చెప్తావో నాకు ఎలా తెలుస్తుంది? నీ లవర్ కి నేను చెప్పాల్సిన అవసరం ఏంటి? నీవేంటో ఆ అబ్బాయి మరి తను వదిలేస్తాడు. మరి తను ఎందుకు నిన్ను లవ్ చేస్తున్నాడు నన్ను పక్కన పెట్టి? అవునమ్మా, నువ్వు ఏం చేసావో అతనికి అర్థమైంది. అవును, ఏంటి ప్రియా నీకు చెప్పాడా నేను ప్రేమిస్తున్నాను రాజు? నీకు చెప్పాడా? సార్ మాకు చెప్పాడు సార్. అమ్మా ఒక పని చేద్దాం. హలో సార్, మీరు ఒకవైపే కదా సార్, ఇద్దరు కాన్వర్సేషన్ వింటేనే కదా మీకు ప్రాబ్లం ఏంటి అని క్లియర్ గా అర్థమయ్యేది. అదే ప్రియా, నేను కూడా అంటుంది అదే, నీ సైడ్ వర్జన్ క్లియర్ గా ఉన్నట్టుగా నిజాలు చెప్పమ్మా. అదే చెప్తున్నా నేను, చెప్పమ్మా. క్లియర్ గా రెండు సైడ్ల వర్జన్ వినడానికి రెడీగా ఉన్నాను. కలిపిందే అందుకు చెప్పమ్మా. సార్, ఆ అమ్మాయికి ప్రీవియస్ గా ఆల్రెడీ ఒక అతనితో రిలేషన్ ఉంది సార్. సో అయితే ఎప్పుడైతే రాజు కనబడ్డాడో ఆ అబ్బాయికి బ్రేకప్ చెప్పి రాజును తగులుకుంది. లవ్ చేస్తున్నాను. ఇప్పుడు రాజుకి ఆ విషయం తెలిసింది కాబట్టి నేను జెన్యూన్ అని నన్ను ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను చేసిన తప్పేముంది ఇందులో? ప్రియా, ఇప్పుడు నాకు నువ్వు చెప్పింది పోనీ, ఇప్పుడు దివ్యాలు అయితే మమ్మల్ని అప్రోచ్ అయిందో సార్, నువ్వు చెప్పింది కూడా నేను నువ్వు ప్రకారం నేను నమ్ముతున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని కూడా నువ్వు చెప్పింది నిజమనే అనుకుంటున్నాను. ఇది నిజమో కాదో తెలియాలంటే మాకు రాజు కూడా మేము మాట్లాడితే గానీ మేము నిర్ధారించలేము. దివ్య, ప్రియా చెప్తుంది నిజమేనా? మేడం ప్రతి ఒక్కరికి ఉంటది కదా మేడం. సో తను అలా అనవసరంగా దివ్య, కానీ ఈ విషయం నువ్వు మాకు ఇది ముందు చెప్పుంటే బాగుంటది కదమ్మా. దివ్య, ఈ విషయం నువ్వు మాకు ప్రియా కంటే ముందు నువ్వు మాకు చెప్పుంటే బాగుండేది. అంతకు ముందు ఒక రిలేషన్షిప్ లో ఉన్నాను, దాని తర్వాత నేను రాజుని ప్రేమించని చెప్పుంటే వేరే విధంగా ఉండేది. 5 years నుంచి రాజుతో రిలేషన్షిప్. దివ్య, నీకు ఒకటి చెప్తావు, నువ్వు మాకు చెప్పావు లేదా పక్కన పెట్టి అసలు రాజుకి చెప్పడం ఇంపార్టెంట్. ఇక్కడ మీరు ఇద్దరు ఒక రిలేషన్ లో ఉండి మీరు పెళ్లి కూడా చేసుకుందాం అన్నారు అన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడం అనేది నీ బాధ్యత. అవునమ్మా దివ్య, నువ్వు రాజుకి చెప్పుండాల్సిందమ్మా ఈ మాట.
దివ్య ఇది నా మిస్టేక్ అయింది సార్. బట్ ఆ అమ్మాయి ఇది నా పాస్ట్ ని ప్రెసెంట్ లైఫ్ లో తీసుకొచ్చి పైగా ఇప్పుడు తను ఒక బెస్ట్ ఫ్రెండ్ అయి ఉంది. నా బాయ్ ఫ్రెండ్ కి తను ఎలా చెప్తుంది సార్ ఇలా? దివ్య ఇప్పుడు దివ్య నువ్వు ఇందాక నుంచి సార్ ఆ అబ్బాయే చేసుకున్నాడు. ప్రియా దివ్య ఇద్దరు ఒక నిమిషం ఆగండి అమ్మ దివ్య ఇప్పుడు నువ్వు ప్రతిసారి నిమిషానికి ఒకసారి ఆమె బెస్ట్ ఫ్రెండ్ అయి ఉండి నన్ను మోసం చేసింది, రాజు మోసం చేశాడు అనేది కాదమ్మా. నువ్వు నీ పాస్ట్ రిలేషన్షిప్ నువ్వు రాజుకి ఎందుకు చెప్పలేదు అనేది ప్రధాన పాయింట్ అక్కడ. సరే ఇప్పుడు అతనికి తెలియడం వల్లనే అతను నిన్ను ఇప్పుడు గోస్టింగ్ చేస్తున్నాడు అని చెప్పి Maybe. ప్రియా వాదన. సో ఇదన్నీ నిజాలు తెలియాలంటే ఫస్ట్ ఇప్పుడు రాజుని కలుపుతాం మేము. మీరు రాజు నెంబర్ ఇవ్వండి ప్రియా, రాజుని మా ఫోన్ ఎత్తామని ఒకసారి మేము మాట్లాడతాము. దాన్ని బట్టి వాళ్ళ ఏదో ఒకటి తేలిపోతుంది కదా ఎందుకు ఇవన్నీ. దివ్య ఒకసారి రాజుకి కాల్ చేస్తావా? మేడం ఆల్రెడీ రాజు నన్ను బ్లాక్ చేశాడు మేడం. ఇప్పుడు ప్రియా నంబర్ అయితే బాగా లిఫ్ట్ చేస్తాడు. వాళ్ళు ఆల్రెడీ నన్ను మోసం చేశారు కాబట్టి ప్రియా నేను కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తాడు. చూడండి సార్ మీకు ఇక్కడే పాయింట్ అర్థం కాలేదా సార్? ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు కాబట్టే కదా రాజు లిఫ్ట్ చేయట్లేదు. సరే అమ్మా, కాకపోతే ఎంత ఇష్టం ఉందో ఒకసారి నువ్వు అదే try చేయమ్మా. ఒకసారి నువ్వు కలుపు కాల్ ఒకసారి రాజుతో మాట్లాడి నువ్వు క్లోజ్ చెయ్యమ్మా. చేసేద్దాం అమ్మా ఇది. ఆ. అందుకనే ఎందుకు ఊరికే ప్రియా నువ్వు చెయ్యి. యాక్చువల్ గా నాకు కూడా 5 days నుంచి లిఫ్ట్ చేయట్లేదు సార్. తనకి ఏమైనా హెల్త్ ప్రాబ్లం ఏమో అని నేను కూడా చాలా టెన్షన్ పడుతున్నాను. రాజు నంబర్ పంపి అమ్మా, మేము మేమే చేస్తాం, మా ఫోన్ side చేస్తాం. మేము చేసుకుంటాం. ఏంటమ్మా మేమే ఫోన్ చేస్తాం. మాకు కోప్పడాలో తెలియట్లే, నవ్వాలో తెలియట్లే, మీ మీద జాలిపడాలో తెలియట్లే. అమ్మ రాజు నెంబర్ పంపండి అమ్మా, మీ ఇద్దరిది ఏందో ఆయనే చెప్తాడు. ఒకసారి పెట్టండి అమ్మా, ఇప్పుడు అర్థమైంది ఆయన పరిస్థితి ఎట్లుందో. ఒకసారి నెంబర్ పెట్టండి అమ్మా. ఆయన మామూలు రాజు కాదు, రాజు. ఏమండి ఇది? కాదు ఇప్పటివరకు అట్లీస్ట్ ఆయనకి ఇద్దరు అనుకుంటే ఇప్పుడు ఇద్దరిని బ్లాక్ చేసేటప్పుడు ఆయన ముగ్గురు నలుగురు అని వస్తుందేమో అని అదో భయం నాకు. ఒకసారి రాజుకి కాల్ చేద్దామండి. హలో రాజునా అమ్మా? అవునండి. నేను సుమన్ టీవీ నిపులాంటి నిజం కార్యక్రమం నుంచి కాల్ చేస్తున్నానమ్మా. రాజు ఇక్కడ నువ్వు దివ్యను మోసం చేసావని చెప్పి దివ్య మమ్మల్ని కాంటాక్ట్ అయ్యిందమ్మా. అడ్వకేట్ గారు ఉన్నారు, లైఫ్ కోచ్ ఉన్నారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడు. అంత కాక మీ ఇద్దరి దివ్య ప్రియ కూడా లైన్ లోనే ఉన్నారమ్మా, ఒకసారి ఫస్ట్ మాట్లాడమ్మా. రాజు ఇప్పుడు రాజు ఎక్కడికి వెళ్ళావు రాజు? అమ్మా నేను ఒక్క నిమిషం అమ్మా, లిఫ్ట్ చేయట్లేదు. అమ్మ ఒక్క నిమిషం. రాజు నీ మీద దివ్య గారు ఇప్పుడు సీరియస్ ఎలిగేషన్స్ పెట్టారు. 5 ఏళ్ళ నుంచి మీతో ఇద్దరు లవ్ అఫేర్ నడిచింది, ఇద్దరు అన్ని విధాలుగా దగ్గరయ్యారు. కానీ ఇప్పుడు నన్ను మోసం చేశాడు, మా ఫ్రెండ్ ప్రియాతో అఫేర్ నడిపిస్తున్నాడు, నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు అని చెప్పి ఇప్పుడు ఆమె క్రిమినల్ కేసులు కూడా పెడతానికి రెడీ అవుతుంది. సో ఇది చాలా సీరియస్ ఎలిగేషన్స్ అయితే అమ్మా. ఎందుకంటే ఇవాళ రోజు మనకి తెలుసు ఇప్పుడు లేటెస్ట్ బిఎన్ఎస్ సెక్షన్స్ లో కూడా సెక్షన్ 69 అని ఉంది. ఇట్లా పెళ్లి పేరు మీద మోసం చేసినా కూడా 10 ఏళ్ళకి తక్కువ శిక్ష లేదు. సో ఇవన్నీ ఇబ్బందులు అయితే నీకు. సో ఉన్నది ఉన్నట్టుగా నిజాలు మాత్రమే చెప్పు రాజు, ఏది ఉన్నా కూడా నిజాలు చెప్పు. సో దట్ మేము ముగ్గురిది వర్జన్స్ విని మేము విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. ఓకే చెప్పు రాజు, ఇప్పుడు చెప్పు నీ వర్జన్ చెప్పు. సార్ యాక్చువల్ గా నేను దివ్య ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి రిలేషన్షిప్ లో ఉన్నాను సార్. ఓకే సార్ మా ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అంటే దివ్య వాళ్ళ ఫ్రెండ్ ప్రియా సార్. నార్మల్ గా మేము కాఫీకి వెళ్ళినా కూడా లేకపోతే పర్సనల్ మీటప్ లో కలిసేది అనమాట రెగ్యులర్ గా. తను కూడా మాతో ఉండేది. రీసెంట్ గా నాకు తెలిసింది ఏంటంటే దివ్య నాతో 5 years రిలేషన్షిప్ లో ఉంటూ కూడా వాళ్ళ పాత బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ కంటిన్యూ చేసేదాన్ని సార్. ఓకే ఓకే అవును అది ఆ విషయం. అట్లా కాదు అమ్మా రాజు, ఒక్క నిమిషం ఆగు. ప్రియా మాకు ఏం చెప్పిందంటే ఆమెకి పాత ఎఫ్ఐఆర్ ఉంది దివ్యకి, సో ఆ విషయం నీకు చెప్పలే అని అన్నారు. నువ్వేమంటున్నావు? అసలు పాత ఎఫ్ఐఆర్ తో పాటు చెప్పకపోవడమే కాకుండా ఇప్పుడు అతనితో ఇంకా టచ్ లో ఉందంటారా? టచ్ లో ఉంది సార్. నువ్వు ఏమైనా వచ్చి చూసావా? ఉందనే కదా సార్ తనను వదిలేశాడు. లేదు అనట్లేదు చూడండి, వచ్చి చూసావా అంటారు. ఉందనే కదా తనను వదిలేశాడు. ఏంటమ్మా? ప్రియాకి దగ్గర అయిందే నన్ను వదిలేయడానికి. నీకు ఆ క్లారిటీ ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ నా మీద ఎలిగేషన్ పాస్ చేస్తున్నావు. ఏంటమ్మా రాజు? రాజు నువ్వు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయమ్మా ఇప్పుడు దివ్య పాత అతనితో ఇంకా టచ్ లో ఉందని? నా దగ్గర అన్ని ప్రూఫ్ ఉన్నాయి సార్. నేను లైవ్ గా కూడా చూసాను. ప్రూఫ్ ఉన్నాయి, వాళ్ళ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, ఎడిటింగ్ ఉన్నాయి సార్ నా దగ్గర. కావాలంటే ఇప్పుడు నేను మీకు కూడా సబ్మిట్ చేయగలను. ఓకే షూర్ అది ఉంటే పంపించండి, షేర్ చేయండి మేడం గారి మొబైల్ కి. రాజు మేడం నాకు విన్నావా అమ్మా? ఎవరు వద్దు మేడం, అసలు నాకు దివ్యలు వద్దు, ప్రియాలు వద్దు మేడం. అలా రాజు అమ్మా ఒక్క నిమిషం అమ్మా మీ ఇద్దరు ఒక్క నిమిషం ఆగండి. రాజు ఇప్పుడు దివ్య అన్నది కూడా కరెక్టే కదా. ఇప్పుడు నిజంగా నీకు పోనీ నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నావు, ఇప్పుడు అతనితో టచ్ లో ఉంది అంటున్నావు పాత అతనితో. మనం ఆ విషయం దివ్యతో మాట్లాడాలి కదా. మాట్లాడకుండా డైరెక్ట్ గా నువ్వు బ్లాక్ చేస్తే మీనింగ్ ఏంటి? అసలు నిజమో కాదో నువ్వు కనుక్కోవాలి కదా, ఆమెని ఒకవేళ నిలదీయాల్సింది కదా. ఒక 5 years రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎంత బాండింగ్ అనేది క్రియేట్ అవుతుంది సార్. అలాంటిది నాతో రిలేషన్షిప్ లో ఉంటూ కూడా వేరే వాళ్ళతో ఎలా మెయింటైన్ చేస్తుందంటే నాకు అసలు తన మోహన్ చూడాలనే కూడా లేదు సార్. ఇన్ఫాక్ట్ నాకు తనతో మాట్లాడాలని కూడా లేదు సార్. అసలు ఎవరికి పాస్ట్ అనేది ఉండదు సార్. ఒక్క నిమిషం, పాస్ట్ ఉండడం వేరు సార్. అలా కాదు సార్, పాస్ట్ ఉండడం వేరు. హలో నువ్వు ఒక తప్పు చేస్తున్నావు అమ్మా. ఇక్కడ నువ్వు పాస్ట్ రిలేషన్ తప్ప అని అంటున్నావు.
పాస్ట్ రిలేషన్ ఉండడం తప్పు కాదమ్మా. ఇంకొక రిలేషన్ లో ఉంటూ దాన్ని కంటిన్యూ చేయడం కరెక్ట్ కాదు. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు పాస్ట్ అనేది ఎవరికి అందరికీ ఉంటుంది సార్, కానీ 5 years రిలేషన్షిప్ అంటే ఒక బాండింగ్ ఎంతగా ఉంటుంది సార్. అలాంటిది నాతో ఉంటూ కూడా నువ్వు ఇంకొక రిలేషన్ ని మెయింటైన్ చేస్తున్నావు అంటే ఒకసారి ఆలోచించాను సార్. అసలు నిన్నది నా కళ్ళతో నేను చూశాను. సరే దివ్య ఒక్క నిమిషం ఆగమ్మా. రాజు నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అంటున్నావు కదా, అవి ఒకసారి పంపి మేడం గారికి మేము చూస్తాము. అండ్ సరే రాజు, దివ్య గారిది ఓకే, మరి ప్రియాతో ఎందుకు మాట్లాడలేదు నువ్వు ఇప్పుడు? మరి ప్రియాని కూడా ఎందుకు బ్లాక్ చేసామంటున్నారు? నేనేం చేశాను రాజు? సార్ ఆ అమ్మాయి కూడా అంతే సార్. అసలు ప్రియా కూడా నన్ను చీట్ చేసింది. దేవుడా, రాజు ప్రపంచంలో అందరు నిన్ను చీట్ చేస్తున్నారా? నాకు అర్థం కాదు. అమ్మాయిలందరూ నిన్ను చీట్ చేయడానికి పెట్టుకున్నారా? నాకు అర్థం కాదు. నాకు డౌట్ వస్తుంది. రాజు చెప్పే నిజంగా అనుభవం కాదు. ఇప్పుడు దివ్య చీట్ చేసింది, ప్రియా చీట్ చేసింది. అదే కదా, నిన్ను చీట్ చేయడమే ప్రపంచంలో ఆడవాళ్ళందరికీ ఎజెండా అనుకుంటే ఏంటి? అదే సార్. సార్ ఒక్క నిమిషం సార్. చెప్పమ్మా. నేను ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నది ఓకే. మా ఇద్దరు రిలేషన్షిప్ ని చెడగొట్టింది కూడా ప్రియానే సార్. ఇన్ఫాక్ట్ నాకు ఇవన్నీ నాకు ప్రూఫ్ ఇచ్చింది, నాకు లైవ్ లో చూపించింది కూడా ప్రియానే సార్. రాజు ఇంత పెద్ద చెడగొట్టానన్నప్పుడు నాతో క్లారిటీగా కూర్చొని మాట్లాడాలి కదా సార్. మరి ఎలా వచ్చిందా నేను నిన్ను చెడగొట్టినానని? ఆ రోజు నాతో మాట్లాడినప్పుడు తిరిగినప్పుడు నీకు తెలీదా? ఈ రోజు గుర్తొచ్చిందా? హలో ప్రియా, చెప్పేది నువ్వేం పెద్ద ఇదిగా మాట్లాడదు ఇక్కడ. నువ్వు ఆల్రెడీ ఇంకొకరితో ఉంటూ నన్ను వాడుకుంటా ఉన్నావు. నేను ఎవరితో ఉన్నా రాజు? నువ్వు ఇప్పుడు నువ్వు దివ్య ప్రూఫ్ ఎలా ఇచ్చావో నువ్వు వేరే వాడు అది కూడా అదే నేను అంటున్నది. నేను చూడడమే కాదు, నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. మీరు లైన్ లోనే ఉండండి ఓకేనా? నేను మేడం పంపిస్తాను. కరెక్ట్ ఏ ప్రూఫ్ క్రియేట్ చేస్తుంది, కానీ నా కళ్ళు అయితే ప్రూఫ్ క్రియేట్ చేయలేదు కదా. నేను చూసిన కూడా తప్ప. కరెక్ట్ ఉందా నీకు? నేను బ్లేమ్ చేయలేదు. మీరిద్దరు కలిసి నన్ను ప్రోగ్రామ్ లోకి లాగారు. నా పాటికి నాకు అసలు అమ్మాయిలే వద్దని నేను నా ఊరికి వచ్చేసి. అవును, ఒక 5 years రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు అంత ఇదిగా ఉన్నావు. కూర్చొని మాట్లాడడం మీకు తెలియదు. మాట్లాడమంటే అసలు నీ మొహం చూడడానికి కూడా నాకు మొహం చూడడం. దివ్య 5 years రిలేషన్షిప్ అంటున్నావమ్మా, మరి అంత రిలేషన్షిప్ లో ఉన్నదానివి మళ్ళీ నీ పాస్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి ఎందుకు వెళ్ళావమ్మా? నువ్వు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఎందుకు వెళ్ళావమ్మా? అంత జెన్యున్ గా ప్రేమించినప్పుడు గతహా కదమ్మా. దివ్య నువ్వు మమ్మల్ని అప్రోచ్ అయ్యింది న్యాయం చేయమని, కానీ నీ దగ్గరే మొత్తం అన్యాయం కనబడుతుంది కదమ్మా ఇక్కడ. నాకు అర్థం కావట్లేదు. ఆ అబ్బాయికి ఏదో ప్రాబ్లం ఉందంటే ఒక ఫ్రెండ్ గా నేను మాట్లాడాను, కానీ ఇతను అలా తీసుకుంటాడని నేను అసలు అతను చెప్తున్నది కాదు కదా, వేరే విధంగా నువ్వు చాట్ చేస్తావు. ఆ వీడియోస్ రికార్డింగ్స్ అదే కాల్ రికార్డ్స్ ఉన్నాయి, చాట్స్ ఉన్నాయి నా దగ్గర అని చెప్తున్నాడు అతను. అతను ఏం లేకుండా నువ్వు ఏదో మామూలుగా మాట్లాడితే అతను ఎందుకు మిస్అండర్స్టాండ్ చేసుకుంటాడు నేను? దివ్య నువ్వు అట్లా మామూలుగా ఏదో ప్రాబ్లం లో ఉన్నాడు, నేను మాట్లాడడానికి వెళ్ళాను అంటే చెప్పి వెళ్ళాలమ్మా నువ్వు. సరే అవన్నీ కాదు, అసలు ఫస్ట్ ఆ పాత అఫైర్ గురించి తనకు చెప్పలేదు, ఇప్పుడు మళ్ళీ చాట్ చేస్తున్న విషయం చెప్పలేదు. నువ్వు నీ దగ్గర తప్పులు పెట్టుకొని అతను బాధలో ఉన్నాడు కూడా మాట్లాడుతున్నా అంటే ఎట్లా నమ్మమంటావు దివ్య మిమ్మల్ని? అలా అడగండి సార్ దివ్య, అలానే అమ్మా ప్రియా నువ్వు ఉండమ్మా. ఏందో మీ ఇద్దరి గురించి వింటే మాకు పిచ్చి వేస్తుంది. ప్రియా ఇప్పుడు నువ్వు వచ్చి మధ్యలో దివ్యనాలు అడగండి అంటే నువ్వు నీ సంగతి ఏంటమ్మా? నీ మీద కూడా ఎలిగేషన్ చెప్తున్నాడు కదా. ఆ రాజు నీ గురించి కూడా చెప్తున్నాడు కదమ్మా. తిరిగేటప్పుడు గుర్తుకు రాలేదా రాజు? ఇప్పుడు అన్ని రాజు అసలు ప్రియా గురించి నీకేం తెలుసు చెప్పు అసలు ఫస్ట్, అది క్లియర్ చెప్పు మాకు. యాక్చువల్ గా నేను దిగా రిలేషన్ నుంచి బ్రేక్ అయినప్పుడు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళాను సార్. ఎందుకంటే ఒక 5 years రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి నన్ను ఇట్లా ట్రీట్ చేసినట్టే తీసుకోలేకపోయినాను సార్. చాలా అంటే చాలా మినిట్ లో ఇంకొక అమ్మాయితో ఉండడమా సార్? మీరే చెప్పండి. అలాంటప్పుడు హాస్పిటల్ కి వెళ్ళాలి కానీ ఇంకో అమ్మాయి దగ్గరికి వెళ్తారా? అమ్మా నువ్వు నీ పాస్ట్ బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు, నువ్వు ఆగు కాసేపు. నువ్వు ఆగమ్మా, నువ్వు ఆగు. రాజు నువ్వు చెప్పమ్మా, రాజు చెప్పిన మాట విందాం వచ్చారు. అమ్మాయిని పరిచయం చేయించింది కూడా దివ్యనే సార్. సరే అమ్మా ఇప్పుడు నార్మల్ గా అది ఫ్రెండ్ గా అంతకు ముందు కూడా మేము మాట్లాడుకునే వాళ్ళం, అది తనకు కూడా తెలుసు. రెగ్యులర్ గా ఇంకా దివ్య ఎప్పుడైతే నాకు బ్రేకప్ అంటే నేనే తనకి బ్రేకప్ చెప్పాను లేదా ఏంటో కానీ ఆ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ప్రియా నాకు కాల్ చేసింది సార్ రెగ్యులర్ గా. ఏంటి కొంచెం కోరుకో, అది కాదు లైఫ్ అంటే ఇది సంథింగ్ చాలా మంచిగానే చెప్పింది సార్. నేనేం తనేం తప్పు అని చెప్పడం లేదు, నా డిప్రెషన్ నుంచి తీసుకొచ్చింది. సరే తినైనా మంచిగా ఉంటుందేమంటే తిను కూడా నాతో
నాతో పాటు చాయ్ షాప్ వచ్చేది, నాతో ఫోన్ లో మాట్లాడుతూ నేనంటే ఇష్టం అని చెప్తూ ఇంకొక అబ్బాయిని మెయింటైన్ చేస్తుంది సార్. తిను కూడా ఇంకో అబ్బాయి అంటే ఎవరు అంటే నీకు ఎలా తెలుసు? సార్ ఎవరో కదా సార్, వాళ్ళ మేనమామ. అబ్బా ఏమ్మా ప్రియా మేనమామనా? మేడం వాళ్ళ మేనమామ సార్. వాళ్ళ మేడం అమ్మకి ఒకసారి నా వర్షన్ కూడా వినండి మేడం. చెప్పమ్మా అంటే ప్రియా. అతను డిప్రెషన్ లో ఉన్నప్పుడు నేను కావాలి, ఇప్పుడు మళ్ళీ మాకు ఏదో ఒక అలిగేషన్ పెట్టి ఇప్పుడు తను వద్దని అవాయిడ్ చేయాలి. ఇది ఎక్కడదండి? నాకు అర్థం కాదు. డిప్రెషన్ లో ఉన్నప్పుడు నేను బాగా మాట్లాడినాను, ఇప్పుడే కదా తను రాజు ఇప్పుడు నీ మీద 2 ఎలిగేషన్స్ పడుతున్నాయి. ఒకటి దివ్య గారు ఎలిగేషన్స్, ఫస్ట్ నువ్వు మోసం చేసావని వస్తుంది, ఇప్పుడు మళ్ళీ ప్రియా గారు కూడా నువ్వు మోసం చేసావని అంటున్నారు. ఇది కొద్దిగా సీరియస్ గా చెప్పు. నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు ప్రియా గారు కూడా వాళ్ళ మేనమామతో ఎవరితో చాట్ చేస్తున్నట్టు ఏదో ఉన్నట్టు మరి అంటున్నావు, మరి నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి దానికి? అది ప్రూఫ్ కూడా ఉంది సార్. నేను అదే చెప్తున్నా. నేను ఆ 2 ఇద్దరు అసలు జెన్యూన్ గా సార్. అమ్మా నువ్వు జెన్యూనా రాజు? నువ్వు జెన్యూనా? జెన్యూన్ అంటే నేను వాళ్ళతో జెన్యూన్ గానే ఉన్నాను మేడం. ఇప్పుడు నేను దివ్యతో జెన్యూన్ గానే ఉన్నాను, ప్రియాతో కూడా అంత జెన్యూన్ గా ఉన్నాను. కానీ వాళ్ళిద్దరు కలిపి నన్ను మోసం చేసినారు. ఒక 5 years రిలేషన్షిప్ బ్రేక్ అయింది. దాని నుంచి కోరుకునేటప్పుడు ప్రియా పరిచయం అయింది. సరే ఓకే, తెలుతో అయినా నేను హార్ట్ఫుల్ గా ఉన్నాము అనేసి నేను తనకి కూడా తెలుసు నేను ఎంత హార్ట్ఫుల్ గా ఉంటాను. అలాంటిది నీకు బాగా కావాలి, బాగా తీరినాక ఇట్లా అలిగేషన్స్ పెడతావా? నేనేం అలిగేషన్ ఏం పెట్టలేదు మేడం. నేను తనతో కూడా నేను హార్ట్ఫుల్ గానే ఉన్నాను. ఇప్పుడు తను కూడా నాతో అంత జెన్యూన్ గా ఉండాలి కదా. రాజు ఒక్క నిమిషం ఆగు. రాజు ఒక్క నిమిషం. అమ్మ దివ్య ప్రియ ఒక్క నిమిషం ఆగండి. రాజు నీ దగ్గర ఇద్దరికి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి అన్నావు కదా, ఫస్ట్ ఒక్క నిమిషం మా మేడం గారు సెల్కి పంపి, అసలు ఆ 2 ప్రూఫ్స్ ఒకసారి పంపి, నేను చూసి ఇప్పుడే ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. నువ్వు పంపి ఒకసారి, ఫస్ట్ నువ్వు చెప్పేది నిజమా కదా రాజు, మాకు ఇప్పుడే తెలుస్తుంది. పంపిస్తున్నాను సార్, పంపి ఒకసారి. ఇద్దరు పంపిస్తున్నాను సార్. ఇది పద్ధతి కాదు రాజు. నీలాగా నేను కూడా నీ మీద ఇన్వెస్టిగేట్ చేస్తే మేబీ నాకు కూడా నీ గురించి ఏమైనా దొరుకుతాయేమో రాజు. మేడం జస్ట్ అట్లా లైన్ లో ఉన్నా మేడం, పంపిస్తున్నాను. ఓకే రాజు నువ్వు చేసేది కరెక్ట్ కాదు రాజు. బయటపడుతుందని ఇప్పుడు టెన్షన్. చూద్దాంలే అమ్మ, ఒక నిమిషం ఉండండి, పంపిస్తారు కదా, చూసి చెప్దాం. రాజు ప్లీజ్ ఇలా చెయ్యకు. మేడం పంపించాను మేడం, ఒకసారి చెక్ చేయండి మేడం. ఓకే అమ్మ, ఇద్దరివి పంపించావు రాజు? చూస్తున్నా. ఇద్దరివి. ఒక్క సెకండ్ అమ్మ. ప్రియా దివ్య మీరు ఒక నిమిషం లైన్ లో ఉండండి, సైలెంట్ గా ఉన్నాయండి. ఏం మాట్లాడతాం వీళ్ళు ఇట్లా. నేను మొత్తం అంతా రొమాంటిక్ చాట్సే ఉన్నాయి. ఏందమ్మా దివ్య ప్రియా ఆడ అసలు క్లియర్ గా కనిపిస్తున్నాయమ్మా. రాజు మీరే డెసిషన్ ఫైనల్ చేయాలి. నాకైతే మేడం నాకు వాళ్ళ మాటలు వినడానికి కూడా లేదు మేడం. ప్లీజ్ నాకు ప్రోగ్రామ్ పైన నాకు చాలా గౌరవం ఉంది మేడం. ప్లీజ్ దయచేసి దాన్ని పోగొట్టకండి. రాజు ఇప్పుడు ఫోన్ కట్ చేయకు రాజు, బాగోదు. కట్ చేశాడమ్మా. మీతో మాట్లాడడం ఇష్టం లేదంట, మీ గొంతు వినడం ఇష్టం లేదంట. దివ్య గారు అండ్ ప్రియా గారు, మీరు ఇనిషియల్ గా ఇప్పుడు దివ్య గారు మీరు మా దగ్గరకు వచ్చిన అసలు అలిగేషన్స్ ఏంటి, మీరు ఏ కేసు తీసుకొని వచ్చారు, మోసం చేసాడు తనని చెప్పి వచ్చారు మీరు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మీ ఇద్దరు కలిసి అతను మోసం చేశారు. మీ ఇద్దరు మీ దివ్య గారేమో అంతకు ముందు ఉన్న బాయ్ ఫ్రెండ్ తో ఇప్పుడు ఇంకా చాటింగ్ చేస్తూ రాజుకు అసలు ఎఫ్ఐఆర్ గురించి చెప్పడం ఒక పెద్ద తప్పు అయితే, మళ్ళీ అతనితో కంటిన్యూ చేయడం, ఇతనితో 5 ఏళ్ళ నుంచి తనతో రిలేషన్షిప్ లో ఉంటూ మళ్ళీ ఆ పాత అతనితో మీరు ఇలా రొమాంటిక్ చాట్స్ ఇవన్నీ చేయడం చాలా తప్పు దివ్య గారు. అండ్ ప్రియా గారు మీరు కూడా మీ సొంత ఫ్రెండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్, సరే అతను ఏదో డిప్రెషన్ లో ఉన్నాడు, మరి ఆ ఎఫ్ఐఆర్ గురించి చెప్పింది మీరే మీ ఫ్రెండ్ గురించి, మరి అవన్నీ చేశారు. సరే అతను డిప్రెషన్ ఉన్నాడు కాబట్టి మీరు దగ్గర అయ్యారని అంటున్నారు. మరి దగ్గరైన వాళ్ళు మరి అతనితో మరి ఇష్టంగా ఉంది అది ఇది అని చెప్పి మీరు దగ్గరైనప్పుడు మళ్ళీ మీ మేనమామ గారు అదే భావన ఎవరితో ఆల్రెడీ ఎంగేజ్డ్ అని చెప్పి విషయం మరి మీరు ఎందుకు అతనికి చెప్పలేదు? మీది తప్పే. అంటే మీకు ఇట్లా ఇవాళ రోజు అంటే మీ యొక్క కేసు ఇట్స్ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇవాళ రోజు యువత ఎలా ఉంది, మల్టిపుల్ అఫైర్స్. ఇష్టపడ్డాను సార్, నేను చాలా జెన్యూన్ గా ఉన్నాను. జెన్యూన్ గా ఉంటే మరి వేరే వాళ్ళతో ఇలా చాటింగ్ ఎందుకు చేస్తున్నారమ్మా? నాకు అర్థం కాదు. అమ్మా నువ్వు జెన్యూన్ గా ఇద్దరితో ఉంటున్నావు, అది గుర్తుపెట్టుకో, ఒక్కరితో కాదు. జెన్యూన్ గా ఇద్దరితో ఉంటున్నావమ్మా. షేర్ చేసుకోవడానికి తనతో మెసేజ్ చేసినట్టు, కానీ నేనైతే అలాంటి తప్పు చేయలేదు సార్. అమ్మా తప్పు చేసిన వాళ్ళు ఎవరు ఒప్పుకోరమ్మా నేను తప్పు చేశాననేసి. అమ్మ ప్రూఫ్లు ఉన్నాయి మా Proofs దివ్య ఉన్నాయి. ప్రియా. Clear గా అతను పంపించాడు. చెప్పండి, మేమేం చెయ్యలేము. ఇది ఏంటంటే అసలు వీళ్ళకి న్యాయం ఏం నేను చేస్తాం? రాజు న్యాయం రాజుకు చేయాలండి. అది కరెక్ట్ గా దివ్య గారు అండ్ ప్రియా గారు ఒక్క నిమిషం. దివ్య గారు మీరు ఇచ్చిన ఇప్పుడు ఎలిగేషన్స్ అయితే దేనికి చెల్లుబాటు కావు. మీరు ఇనిషియల్ గా వచ్చింది రాజు మిమ్మల్ని మోసం చేశాడని, దాని పరంగా మీకు న్యాయం చేద్దాం అనుకున్నాం. జెన్యూన్ గా మంచిగా నిజంగా మీరు చెప్పింది నమ్మి మేము న్యాయం చేద్దాం అనుకున్నాం మీకు.
ఒక ఆడపిల్ల కష్టాల్లో ఉందని. కానీ ఇవాళ రోజు చూస్తే ఇక్కడ ఆడపిల్ల కష్టాల్లో లేదు, అతనే కష్టాల్లో ఉన్నట్టు మాకు అనిపిస్తుంది. మీ ఇద్దరు కలిసి అతను మోసం చేసినట్టు తెలుస్తుంది. ఇది చాలా తప్పండి. మీరు ఒకవేళ కేసులు వేసినా కూడా నిలబడదు. అతని దగ్గర అన్ని ప్రూఫ్స్ పెట్టుకున్నాడు. మీరు చేసిన మోసాలన్నిటికీ మీరు వేసినా అది నిలబడదు. మీకు టైం వేస్ట్. అండ్ ఇలాంటి తీసుకెళ్లినందుకు, ఇలాంటి ఫాల్స్ కేసులు వేసినందుకు రివర్స్ లో మీ మీద వేరే కేసులు పడతాయి. దయచేసి ఇంతటితో ఆపుకోండి. అండ్ దయచేసి ఇలాంటివి రిలేషన్షిప్ ఇలా తప్పుగా చేయకండి. చాలా తప్పిది. ఏంటమ్మా ఒక్కసారి రాజుని కలపాలట? అమ్మా ఏందమ్మా మీరు, నాకు అర్థం కాలే. మీ ప్రూఫ్లన్నీ ఉన్నాయి, అసలు ఆ అబ్బాయి మీ గొంతు విన నీకే ఇష్టపడట్లేదు. రాజు అంటే చాలా ఇష్టం మేడం, ప్లీజ్ మేడం. అమ్మా రియల్లీ సారీ టు సే బట్ దిస్ ఇస్ నాట్ ఎ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ మేము ఇది ప్రోగ్రామ్ పేరు నిప్పులు అంటే నిజం, నిజానికి మాత్రం మేము సపోర్ట్ చేస్తాము, ఇలా అబద్ధాలకి కాదు. సారీ వీఆర్ డిస్కనెక్టింగ్ ద కాల్. కట్ చేసేయండి. సారీ అమ్మా, ఇంకా మేమేం చేయలేం. ప్రూఫ్లు వచ్చాక ఇంకా అమ్మా ఇది విడగొట్టడానికి మీరు కలిపి నిలబెట్టడానికి విడగొట్టినా పర్వాలేదు. ఆయన ఆల్రెడీ విడిపోయిన బంధాన్ని ఇంకా కలపడానికి ట్రై చేస్తాం. కానీ అతను మీ నిజాలు బయట పెట్టాడు అక్కడ. ఇంకా అతను ఎలా కలుస్తాడు? ఇంకా అతను మీ గురించి ఇంత తెలిసిన తర్వాత. సారీ అమ్మా, కదమ్మా మీరు ఇవాళ రోజు మీరు రాజుకే కాదు మాకు కూడా అబద్ధాలు చెప్పారు ఫస్ట్ నుంచి. అది విషయం మాకు ఇప్పుడు తెలిసింది. సో మీరు రాజునే కాదు మమ్మల్ని అందరూ కూడా మోసం చేశారు. సారీ అమ్మా. రాజును కలపలేమమ్మా, మా వల్ల కాదు. ఇక మీరు ఏమన్నా చేసుకోండి, ఇంకోసారి మాకు కాల్ చేయకండి ఇలాంటి వాటికి. కట్ చేసేయండి మేడం. ఏంటండి ఇది? అసలు ఏంది ఇది? నాకేం అర్థం కాలే. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ ఎవరికి వాళ్ళు ఇంకోటి పెట్టేసుకున్నారు ఆప్షనల్ లో, అయినా కూడా ఈ అబ్బాయి మీదే ఇంకా కావాలి. ఇవాళ రోజు ఇదంతా ఇప్పుడు సిచ్యువేషన్ షిప్ అని, బెంచింగ్ అని చెప్పి ఏవో కొత్త జెన్జీ లింగో అంటారు వీటిని. అంటే సిచ్యువేషన్ షిప్ అంటే ఏంటంటే కమిట్మెంట్ ఉండదు, నీకు నా మీద బాధ్యత ఉండదు, ప్రేమ ఉంటది కానీ బాధ్యత ఉండకూడదు. అంటే నా లైఫ్ నాది, నీ లైఫ్ నీది, నీ ప్రైవసీలో నేను రాకూడదు, నా ప్రైవసీలో నీవు ఉండకూడదు. కానీ ఇతర మాత్రం రిలేషన్షిప్ లో ఉన్నాం. ఆ టైప్ లో సిచ్యువేషన్ షిప్ అంటున్నారు. బెంచింగ్ అంటే ఏంటంటే అదేదో కార్పొరేట్ కల్చర్ లాగా. అంటే ఆల్రెడీ ఒక అబ్బాయినో ఒక అమ్మాయిని ఆల్రెడీ వీళ్ళు స్పేర్ గా పెట్టుకుంటారు. అది కాకుండా మళ్ళీ ఇంకోళ్ళతో సీరియస్ గా ఉంటారు. ఒకవేళ వీళ్ళది ఏమైనా బ్రేకప్ అయితే రెడీగా ఇంకోళ్ళు ఉంటారు అనమాట. దాన్ని బెంచింగ్ అంటారు. సో ఇలాంటివన్నీ నాకు కూడా తెలియదు. నాకు వచ్చే కేసులు బట్టి నాకు ఇవన్నీ తెలుస్తున్నాయి. ఇవాళ రోజు ఇచ్చే లైవ్ ఎగ్జాంపుల్ నేను ఇంకోటి కూడా చూసాను ఇవాళ. అండ్ ఇది మనం ఏంటో పాపం దివ్య గారు నిజంగా కష్టాలు ఉన్నారేమో, హెల్ప్ చేద్దాం మనం అనుకున్నాం, అతను మోసం చేసాడేమో రాజు అని మనం అనుకున్నాం. కానీ ఇవాళ రోజు చూస్తే అక్కడ రాజుయే నిజంగా మోసపోయాడు. అందులో ఒక్కరితో కాదు ఇద్దరితో వీడు ఇతను మోసపోయాడు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇది అసలు ఇది ఫన్నీగా ఉంది, అట్ ద సేమ్ టైం నవ్వు వస్తుంది, బాధ కూడా. అండ్ ఇవాళ జనరేషన్ ని చూసి నవ్వాలో జాలిపడాలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకొక కామన్ పాయింట్ చూడండి. ఇక్కడ ఒకటి, ఈ అమ్మాయి కూడా ఆల్రెడీ ఇంకొకటి ఉంటూ నాకు రాజువే కావాలి అనేసి ఇద్దరు అలాగే ఉన్నారు. దే ఆర్ వెరీ స్ట్రాంగ్, నాకు రాజు కావాలి అనేసి. ఈ ఫినామినా ఈ మధ్యన ఎందుకు జరుగుతుందంటే, నాకు ఒక జెన్యూన్ పర్సన్ హస్బెండ్ లా కావాలి, కానీ ఎంటర్టైన్మెంట్ కి ఇంకొక పర్సన్ కావాలి. ఇక్కడ రాజులో మేబీ ఆ జెన్యూనిటీ ఉందేమో, అందుకనే వీళ్ళిద్దరు నాకు రాజువే కావాలి యాజ్ అ లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారు. కానీ ఇద్దరు చూడండి సైడ్ ట్రాక్ లో దే ఆర్ కమింగ్ అప్ విత్ అనదర్ అఫేర్. ఇదేంటి అంటే ప్యూర్లీ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ప్రియా ఉదంతం కూడా చూసినా ఊర్లో ఏమో వాళ్ళ బావతో ఉందంట, ఆల్రెడీ అక్కడ ఎంగేజ్ అయింది. మరి ఇక్కడ రాజుతో, సిటీలో ఏమో రాజుతో నడిపిస్తుంది. ఇక్కడ రాజు ఆ మామ కదా. సో ఇక్కడ రాజు ఇస్ ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండ్ వాళ్ళ మామ ఏమో సీరియస్ పార్ట్ అనుకుంటా. సో ఇక్కడ మళ్ళీ రివర్స్. సో ఇట్లా రకరకాలుగా ఐదర్ వే వీళ్ళు ఏంటంటే ఒక స్పేర్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా పెట్టినట్టుంది. సో వెరీ బ్యాడ్. అంటే ఆడవాళ్ళనే కాదు, మనం ఇక్కడ మగవాళ్ళు కూడా చేస్తున్నారట చాలా మంది. ఆడవాళ్ళని అనకూడదు. ఇప్పుడు ఈ కేసులో ఆడవాళ్ళు ఇట్లా ఉన్నారు కరెక్ట్, కానీ నా దగ్గరకు వచ్చే కేసెస్ లో మగవాళ్ళు కూడా ఇట్లా చాలా స్పేర్స్ గా ఇలా ఇద్దరు ముగ్గురుతో పెట్టుకోవడం కూడా చూస్తున్నాను నేను. సో ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ అండి. ముఖ్యంగా మన సంప్రదాయాలు, మన కల్చర్, మన హిందూ కల్చరు, మన భారతదేశం సంస్కృతికి క్లియర్ గా అగేన్స్ట్ ఇది. ఈ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎలా చెడగొడుతుంది ఇప్పుడు జనరేషన్ అంటానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. నిజంగా చట్టాలు అనేది సద్వినియోగం చేసుకొని, కానీ ముఖ్యంగా ఆడవాళ్ళకు బోల్డ్ అన్ని చట్టాలు ఉన్నాయి, వాటిని సద్వినియోగం చేసుకోండి, దుర్వినియోగం చేసుకోకండి, ఇదే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.